హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. టొమాటో పచ్చడి ఎంతో టేస్టీగా అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 4 నుంచి 5 టొమాటోలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, అలానే కొంచెం సాల్ట్, మనకు సరిపడా ఆయిల్. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా కొంచెం దోరలుగా వేయించుకోవాలి. దీంట్లోనే వచ్చేసి ధనియాలు, అలానే జీలకర్ర, ఈ రెండింటిని కూడా వేసుకుని చిన్న మంట కింద అయితే మనం బాగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇలా వీటన్నింటినీ వేయించుకుని అయితే మనం పక్కనైతే పెట్టేసుకోవాలి, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని మనం ముందుగా తీసుకున్నాం కదా టొమాటోలు, వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ పోసుకుని కొంచెం టమాటో ముక్కలను అయితే వేసుకుని, అలానే చింతపండుని కూడా వాష్ చేసుకుని 1 or 2 times దీంట్లోనే వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం బాగా మగ్గించుకోవాలి. అలానే కావాలంటే వీటిని మీరు మూత పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు, లేదా మూత లేకుండా అయినా ఉడికించుకోవచ్చు, అది మీ చాయిస్. కాకపోతే ఏంటంటే మనకు టొమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు అలానే వేయించుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా టమాటా పచ్చడిని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి. ఇది నిల్వ ఉండే పచ్చడి కాదండి, నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే పచ్చడి. చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లో మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, వాటన్నింటిని కూడా వేసేసుకుని దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇలా కొంచెం బరకగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా టొమాటో, వాటిని కూడా అయితే వేసేసుకోవాలి. మనం కావాలంటే మీరు టొమాటో వేగేటప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం పోపు పెట్టేసుకుందాం. పోపులో వచ్చేసి మనకు తిరగమాత గింజలు, అలానే కొంచెం కరివేపాకు, కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇది పోపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా టొమాటో, అది వేసేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది.